హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ మనం కున్నూరులో ఉన్న ల్యాంబ్స్ రాక్ అనే ప్లేస్కి వచ్చామండి. ఈ ప్లేస్ సీరియస్లీ చెప్తున్నాను, వావ్ అన్నట్లే ఉంది. ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది లోపలికి పైకి వెళ్ళిన తర్వాత ఎడ్జ్కి అంటే నీలగిరి పర్వతాల్లో ఇది ఒక పర్వతం అనమాట. సో ఈ నీలగిరి హిల్స్ పైకి ఎక్కిన తర్వాత కింద మేటిపాలెము, కున్నూరు, ఊటీ యొక్క ఎడ్జెస్ బార్డర్స్ కనిపిస్తాయి. అండ్ ఆ టౌన్ యొక్క వ్యూ కనిపిస్తుంది పైన కొండ మీద నుంచి టౌన్ వ్యూ అండ్ వెదర్ అట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద చూసినట్లయితే ఫస్ట్ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది కింద నుండి పైకి. అండ్ ఇక్కడ నుండి మనకి గైడ్ కూడా ఉంటారండి కింద నుంచి పైకి వెళ్ళటానికి. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. కాకపోతే మన ఫ్యామిలీతో వెళ్తే గైడ్ అవసరం ఏమి ఉండదు, వెళ్ళొచ్చు. కానీ సింగిల్గా అయితే వెళ్ళొద్దు. సింగిల్గా వెళ్ళాల్సిన భయం ఏమి ఉండదండి. మోస్ట్లీ ఎక్కువ టూరిస్టులు ఉంటూనే ఉంటారు. ఇన్ కేస్ ఖాళీ ఉన్నప్పుడు అయితే మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే అటు ఇటు పూర్తిగా చాలా హైట్లో పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది ఏరియా అంతా కూడాను. సో ఫ్యామిలీతో వెళ్ళడం బెస్ట్. ఫ్యామిలీ అంటే మనం ఒకళ్ళు కాకుండా మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరితో అయితే వెళ్తామో అందరం కలిసి వెళ్ళడం బెస్ట్ అనమాట. ముందైతే యశ్వంత్ వెళ్తున్నాడు. సో చూస్తున్నాడు కదా ఈ వే ఎలా ఉందో. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. 2 వేస్ ఉంటాయంటే ఇది ఒక వే, ఇంకొక వే అయితే మేము చూడలేదు. ఈ వే ద్వారానే వెళ్ళాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో స్టెప్స్ ఉంటాయి, ఈజీగా ఎక్కొచ్చు అని చెప్పి ఈ వేలో వెళ్తున్నాం అనమాట. సో వర్షం పడినందువల్ల ఇలా ఉంది. సో ఈ సీజన్లో వెళ్ళటం వల్ల ప్లస్ ఏంటంటే మొత్తం ఫాగ్మయంగా కొండలు, నేల, ఆకాశం అంతా ఎలా కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సమ్మర్లో వెళ్తే పూర్తిగా టౌన్ వ్యూ అండ్ ఎడ్జెస్ బార్డర్స్ ఉన్నాయి కదా, అదే మేటిపాలెం, కున్నూరు బార్డర్స్ అవన్నీ చూడొచ్చు. నన్ను అడిగితే జూన్ వరకు వెళ్ళొచ్చు. జూలై నుండి అయితే ప్లీజ్ అస్సలు వెళ్ళొద్దు. జూలై నుండి ఇంకా వెళ్ళకపోవడమే బెస్ట్, ఎందుకంటే ఫుల్ వర్షాలు పడతాయి అక్కడ. సో ఈ ల్యాంబ్స్ రాక్ అనే ప్లేస్ వ్యూ పాయింట్ అన్నాను. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. సో ఇన్ కేసు మేము ఊటీ, కున్నూరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా చూడండి. అండ్ చాలా ఊటీ సిరీస్ చేస్తున్నాను ఆల్రెడీ, చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ముందు ఏమున్నాయో చూడండి మీరే. ఇంకా నేను మాటలు తగ్గించి మీకు వీడియోలో చూపిస్తాను ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది. ఏంటి అసలు మా ఊరు తీసిపోతే బతుకుతాయి అబ్బా, ఉండవు ఈ వాతావరణంలో. అదే ఇక్కడ కాదు నాన్న, ఒక చోట ఆమె చనిపోయి చూస్తుంది. ఇసుకబ్బా ఈ ప్లేస్లన్నీ. ఏదో ఉంది కానీ మా స్టెప్స్ అంత సేఫ్గా ఏం లేవు, చూసిరా ఏందో స్లాండింగ్ ఉన్నాయి. ఇదేనండి ఫైనల్ ఎడ్జ్. స్టెప్స్ చూసారా ఎలా ఉన్నాయో. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి నేను పిల్లల్ని ఈ చెట్టుని అయితే వద్దని చెప్పేశాను. ఎందుకంటే తను ఎలాగో చూసినా తనకి వ్యూ ఏమంత నచ్చదు కదా చిన్న పిల్లలకి. సో పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇదే ఎడ్జ్ అనమాట. ఈ హిల్కి, ఈ కొండకి ఇదే ఎడ్జ్. ఇక్కడికి వచ్చాము. సో మొత్తం కూడా కవర్ అయిపోయింది మంచుతో కూడా, కానీ కొంచెం వ్యూ అనేది ఉంది, టౌన్ వ్యూ కనిపిస్తుంది. సో మీకు కూడా కనిపిస్తుంది చూడండి, ఇదే ఎడ్జ్. సో ల్యాంబ్స్ రాక్ ఏంటంటే వ్యూ పాయింట్ అనమాట. ఇదిగోండి ఇలా ఇలా చూడొచ్చు. చూసారా ఎంత సూపర్ ఉందో కదా వెదర్ అన్నది. సో ఆ పక్క టౌన్ కూడా కనిపిస్తుంది కదా మీకు. సో మార్చ్లో, ఏప్రిల్, మే ఇలా వస్తే ఫుల్గా పూర్తిగా వ్యూ అనేది చూడొచ్చు. ఇదండి క్లుప్తంగా ల్యాంబ్స్ రాక్ గురించి అయితే.
సో ప్లీజ్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి ప్లీజ్. ఒకసారి మీకు టైం అవైలబిలిటీ బట్టి నా వీడియోస్ చూసి ఒకసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాబట్టి ఇంకా ఉన్న వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ ఉమాలక్ష్మి నారాయణ.